పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునందలి ప్రియా దైవబిడ్లారా, యొక్క తపస్కాలంలో పవిత్ర గ్రంథంలో 40 అనే సంఖ్య యొక్క పరమార్థాన్ని గురించి బైబిల్ మనకి ఏమి చెప్తుందో బైబిల్ గ్రంథ వాక్యాల ద్వారా మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా 40 అనే సంఖ్య ద్వారా దేవుడు పరీక్షిస్తాడు, శిక్షణిస్తాడు, లేకపోతే ఉపవాస ప్రార్థన ద్వారా రక్షణ ఇస్తాడు అని పవిత్ర గ్రంథము సెలవిస్తుంది. కాబట్టి ఇటువంటి యొక్క 40 అనే సంఖ్య పవిత్ర గ్రంథంలో మనకిచ్చే సాక్ష్యాలను మొదటి నుంచి ధ్యానించుకున్నట్లయితే, మొట్టమొదటిగా ఆది కాండములో 7వ అధ్యాయము 12వ వాక్యములో 40 పగళ్ళు 40 రాత్రులు కుండపోతగా వాన కురిసెను అని కనిపిస్తుంది. అదే విధముగా అదే 7వ అధ్యాయం 17వ వాక్యంలో భూమి మీద 40 రోజుల పాటు నీటి ముంపు కొనసాగిన, నీరు పొంగి పొంగి ఓడను నేలమట్టం నుండి తేల్చెను అని రెండవదిగా ఆది కాండంలో 2 చోట్ల 40 అనే సంఖ్య గురించి మనం చదువుతూ ఉన్నాం. అదేవిధముగా నిర్గమ కాండంలో ప్రభైన దేవాదేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. 24వ అధ్యాయము 18వ వాక్యంలో దేవుని దర్శించడానికి మోషే సరాసరి మేఘమున ప్రవేశించను, అతడు కొండ ఎక్కి 40 పగళ్ళు 40 రాత్రులు అక్కడ ఉండెను అని. అదే నిర్గమకాండంలో 34వ అధ్యాయంలో 28వ వాక్యంలో భగవంతుడు సెలవిస్తున్నారు, మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములు ఏమీ ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములను 10 ఆజ్ఞలను కూడా రాశారు అని వాక్యాలు సెలవిస్తున్నారు. ఈ విధముగా చూసుకుంటూ పోతే లేవి కాండంలో సహితము స్త్రీల గురించి వారి యొక్క పరిశుద్ధతను గురించి చెప్పే మాటలు మనం చదువుకున్నట్లయితే, లేవి కాండము 12వ అధ్యాయంలో ఆ యొక్క 2వ వాక్యం చాలా చక్కగా సెలవిస్తుంది. ఏమిటయ్యా అంటే, మన యొక్క జీవిత విధానంలో స్త్రీ ప్రసవించిన తర్వాత 7 రోజుల పాటు శుద్ధిని పొందుకోవాలి. తదనంతరం 4వ వాక్యంలో రక్తస్రావం నుంచి 33 రోజుల పాటు శుద్ధి చేసుకోవాలి. ఆ 7 మరియు 33 అంటే 40 రోజుల పాటు శుద్ధీకరణ కోసమై ఈ యొక్క స్త్రీలు మగబిడ్డను కానీ ఆడబిడ్డను కానీ ప్రసవించినప్పుడు వారికి శుద్ధీకరణ సమయం 40 రోజులు అని గుర్తు చేస్తున్నారు. సంఖ్యాకాండంలో చూసుకున్నట్లయితే 14వ అధ్యాయము 33వ వాక్యం చదువుకున్నట్లయితే, మీ బిడ్డలు 40 ఏండ్ల వరకు ఈ ఎడారిలోనే తిరిగాడరు, మీ అవిశ్వాసమునకు వారు ప్రాయచిత్తము చేయుదురు, మీ తరము వారందరూ కన్నుమూయి వరకు వారిని ఈ శాపము పీడించునే ఉండును అని. 34వ వాక్యంలో, మీరు 40 నాళ్ళు ఈ దేశమున వేగు నడిపితిరి, అంటే నన్ను పరీక్షకు గురి చేస్తరి, వేధించారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరముగా పరిగణింపబడను. 40 సంవత్సరాలు మీరు మీ పాప ఫలితం అనుభవిస్తారు. అప్పుడు కానీ నన్ను నిర్లక్ష్యము చేయుట ఇదే అని చెప్పేసి మీకు అప్పుడు అర్థమవుతుందని భగవంతుడు సంఖ్యాకాండంలో వారు గుర్తు చేస్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వాక్యంలో, ప్రభువు ఈ 40 ఏండ్లు మేము ఎడారిలో నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకోండి, మీకు వినయం నేర్పారు, హృదయాలను పరీక్షించడానికి కోసం, మీరు తమ యొక్క ఆజ్ఞలను పాటిస్తారో లేదో తెలుసుకోవడానికి ఈ ప్రయాణాన్ని భగవంతుడు ఉపయోగించారని వాక్యాలు సెలవిస్తున్నారు. అదేవిధముగా ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 4వ వాక్యంలో, 40 సంవత్సరాలు మీ ఒంటి మీద దుస్తులు చినుగు పట్టలేదు, కాళ్ళకి బొబ్బలు రాలేదు, అంటే మీ యొక్క చెప్పులు కూడా చినిగిపోలేదు, తెగిపోలేదు అన్న విధంగా భగవంతుడు గుర్తు చేస్తున్నారు. తర్వాత గ్రంథమైన యెహోషువ గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వాక్యంలో, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు. ఆ కాలమున యుద్ధము చేసే ప్రాయం కలిగిన ప్రతి పురుషుడు కూడా నశించారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క మాటను వారు పెడచెవిని పెట్టారు అన్న విధముగా భగవంతుడు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మొదటి 6 గ్రంథాల్లో 40 అనే సంఖ్య యొక్క విలువని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. తదనంతరం ఆ యొక్క సామెయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం, ప్రభు అయిన దేవుని యొక్క కృపా అనుగ్రహాల గురించి. మొదటి 6 గ్రంథాలు అయిపోయిన తర్వాత సామెయేలు మొదటి గ్రంథంలో మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలని, మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రజలని సవాలు విసిరిన గొల్యాత్. సామెయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 16వ వాక్యములో,
ఫిలిష్తీయుడైన గొల్యాతు 40 రోజుల పాటు ప్రతి దినము ఇశ్రాయేలు ప్రజలను కవ్వించెను, సవాలు విసిరాడు అని వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, తదనంతరం రాజుల మొదటి గ్రంథములో 2వ అధ్యాయము 11వ వాక్యంలో దావీదు మహారాజు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలించారు అని వాక్యము సెలవిస్తుంది. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 41-2 వాక్యాలు చదువుకున్నట్లయితే, సొలొమోను యొక్క జీవితం, అతడు కూడా యెరూషలేము నుండి 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించారని వాక్యము సెలవిస్తుంది. చివరిగా రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వాక్యములో ఏలియా ప్రవక్త దేవదూత ద్వారా దేవుడు ప్రసాదించిన రొట్టెను తిని నీళ్లు త్రాగారు. ఆ యొక్క ఆహార బలముతో 40 రోజుల పాటు దేవుని యొక్క కొండ చేరుకున్నాడు. తదనంతరం 15-16 వాక్యాలు చదువుకున్నట్లయితే రాజుని అభిషేకించాడు. అదేవిధముగా తదనంతరం ఉండే ప్రవక్తను కూడా అభిషేకించాడని 2 వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క 40 అనే ఆ యొక్క సంఖ్య ద్వారా తన యొక్క పరమార్థాన్ని గురించి భగవంతుడు గుర్తు చేస్తున్న తదనంతరం మన యొక్క జీవితంలో కూడా మనం జీవితంలో పాపం నుంచి విముక్తిని పొందుకోవాలంటే దానికి నిదర్శనం ఇది అని యోనా ప్రవక్త ద్వారా గుర్తు చేస్తున్నారు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వాక్యంలో ఆ యొక్క ప్రవక్త ఆ యొక్క ప్రదేశాన్ని సందర్శించి అక్కడ ఒక రోజంతా ప్రయాణం చేసి 40 రోజులు ముగియగానే ఈ ప్రాంతము నాశనం అవుతుంది అని ప్రకటించారు. కానీ ప్రజలు ఆ యొక్క దేవుని మాటను నమ్మి ఉపవాస ప్రార్థనలు చేశారు. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని మన మీద జాలి చూపిస్తాడు, చావుని తప్పిస్తాడనే ఉద్దేశంతో వారందరూ కూడా ఉపవాస ప్రార్థన చేస్తే భగవంతుడు వారు చేసిన మంచి కార్యాలను బట్టి వాళ్ళపై జాలి చెంది శిక్ష ఇవ్వకుండా అనుగ్రహాలు ఇచ్చారని వాక్యము సెలవిస్తుంది. ప్రియా సహోదరి సహోదరుల, పాత నిబంధనలో 41 సంఖ్యకున్న పరమార్థం ఇది. అనేక సందర్భంలో 40 అనే సంఖ్యను అక్కడ మరి పొందుపరిచినప్పటికీ దానిలో ఉన్న గొప్పతనం ఇది. మరి నూతన నిబంధనకు వచ్చినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వాక్యములో 40 రోజుల పాటు దినాలు రాత్రింబవళ్ళు క్రీస్తు భగవంతుడు ఉపవాసము చేసి ఉన్నారని వాక్యం. అదే లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వాక్యంలో అచట 40 రోజులు ఉపవాస ప్రార్థనల సమయంలో సాతాను చేత శోధింపబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. మరి ముఖ్యంగా క్రీస్తు భగవంతుడు మరణాన్ని జయించి పునరుత్థానుడు అయిన తర్వాత మన బలహీనులుగా అవిశ్వాసులుగా ఉన్న అపోస్తుల యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి తాను పదే పదే దర్శనం ఇచ్చారు అని చెప్పేసి వాక్యాలు సెలవిస్తున్నాయి. ప్రియా సహోదరి సహోదరుల, అపోస్తుల కార్యములో క్రీస్తు భగవంతుడు తన యొక్క అపోస్తులకి ఇదిగో మరి అనేక పర్యాలు దర్శనం ఇచ్చారు. ఎన్ని అంటే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 3వ వాక్యంలో వాక్యం ఈ విధముగా సాక్ష్యం పలుకుతుంది. యేసు ప్రభువు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధాలుగా రుజుపరుచుకున్నాడు. దేవుని రాజ్యాన్ని గురించి వారికి బోధన చేసి ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. ఇవి ప్రభైన దేవాదేవుడు తన యొక్క జీవితంలో 40 రోజుల యొక్క గొప్పతనాన్ని, 40 సంఖ్య యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తున్నారు. మరి ఆ చివరి సమయంలో, వేద మరణం పొందే సమయంలో, జీవితాన్ని కోల్పోనే సమయంలో సహితము ఆ యొక్క స్టీఫన్ గారు అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో మోషే ప్రవక్త యొక్క జీవితాన్ని గురించి గుర్తు చేస్తున్నారు. తను 40 సంవత్సరాలు రాజుగా రాజభవనంలో, 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా, 40 సంవత్సరాలు ఎడారిలో నాయకుడిగా ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 22-23లో అతడు ఐగుప్తు దేశపు శాస్త్రములన్నీ నేర్చుకుని మాటలతో చేతలలో ఆరితేరి దిట్ట అయ్యను. మోషేకు 40 సంవత్సరాల ప్రాయం వచ్చినప్పుడు తన ప్రజలు ఇశ్రాయేలును అతడు చూడ నిశ్చయించుకొనెను అని వాక్యాలు సెలవిస్తున్నాయి. అదేవిధముగా 29-30 వాక్యములో మోషే అది విని ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను సీమలో నివసించాడు. 40 సంవత్సరాలు గడిచిన తర్వాత అతడు సీనాయి పర్వతపు ఎడారి యందు మండుచున్న పొదలో మోషేకు ఒక దూత కనిపించెనని 40వ వాక్యం. అంటే 80 సంవత్సరాలకి దేవుని యొక్క పిలుపు పొందుకున్నారని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. అదేవిధముగా తన యొక్క జీవిత విధానంలో
అపోస్తల కార్యములు 7వ అధ్యాయము మరి తర్వాత వాక్యాలు 35 నుంచి చదువుకున్నట్లయితే ప్రజలు అడుగుతూ ఉంటారు, మోషే నిరాకరిస్తూ ఈ విధముగా చెప్పిన మాటలు. అపోస్తల కార్యములు 7:35లో ప్రజలచే నిరాకరింపబడిన మోషే ఇతడే, నిన్నెవరు మాకు అధికారిగా తీర్పరిగా నియమించిరి అని ప్రజలు ప్రశ్నించినప్పుడు వానినే దేవుడు మండుచున్న పొదలో కనబడి దేవదూత ద్వారా అధికారిగా విమోచకునిగా నియమించెను అని అతడు చెప్పిన మాటలు. సందర్భముగా 36వ వాక్యంలో అతడు ఐగుప్తులో రెల్లు సముద్రం వద్ద 40 సంవత్సరాల పాటు ఎడారిలో మహత్కార్యములు సూచన క్రియలు చేసి వారిని తరలించుకుని వచ్చినని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్ర గ్రంథంలో 40 అనే సంఖ్యకు గొప్ప పరమార్థం ఉంది. మరి ఈ యొక్క తపస్కాలంలో మనకున్న పరమార్థం ఏమిటయ్యా అంటే 40 రోజుల ప్రార్థన, ఉపవాస, పశ్చాత్తాప క్రియలు, దాన ధర్మాలు మన యొక్క జీవితాలను మారుస్తాయి. పాప జీవితాల నుంచి పుణ్య జీవితాలుగా భగవంతుడు మార్చడానికి ఇచ్చిన ఒక అనుగ్రహ సమయం అని మనం గుర్తు చేసుకోవచ్చు. ఎందుకంటే 40 రోజుల ఆ యొక్క జల ప్రళయంలో తదనంతరం ఓడలో ఉన్న వారికి విముక్తి కలిగింది. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రభు అయిన దేవాదేవుడు 40 రోజులు మోషే ప్రవక్తను తన యొక్క సన్నిధానం ఉంచుకొని 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే ప్రతి 40 రోజులు 40 సంవత్సరాల తదనంతరం దేవుని యొక్క ఆశీర్వాదాలే కానీ దేవుని యొక్క శాపం ఎక్కడా కూడా లేదు. అటువంటి 40 రోజుల ఈ యొక్క కఠోర దీక్ష మనందరినీ కూడా దేవుని మరి పవిత్ర బిడ్డలుగా మరియు మన యొక్క హృదయాలను జీవితాలని సంపూర్ణముగా చేసుకునే గొప్ప ఆశీర్వాదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇటువంటి యొక్క 40 సంఖ్యకున్న గొప్పతనాన్ని, బైబిల్లో మనకున్న ఆ యొక్క అర్థాన్ని ఈ 40 రోజుల్లో తెలుసుకొని దాని ప్రకారం మన యొక్క జీవితాలను, మన కుటుంబాలను, మన సంఘాలను, మన విచారణను మనం మరి శుద్ధి చేసుకుంటూ మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు నడవడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభువైన దేవాదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరినీ తన కృపలో ఆశీర్వదించి ముందుకి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు 40 రోజుల యొక్క మరి ఉపవాస దీక్ష కార్యక్రమాలు మనందరికి కూడా దీవెనకరముగా ఉండునుగాక. ఆమేన్.